హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు బెస్ట్ స్నాక్ రెసిపీ అని చెప్పొచ్చు. అండ్ చాలా బాగుంటుంది ఈ చెవిటా రెసిపీ. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి క్రిస్పీగా ఎంత బాగుందో, చట్పటాగా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో అయినా, టీ టైంలో అయినా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలాగో చూసిద్దాం. దీన్ని అసలు ఆయిల్ వాడకుండా చేసుకోవచ్చు, లైట్గా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 2 స్పూన్ల ఆయిల్ మాత్రమే వేసుకున్నానండి. ఒక్కసారి సౌండ్ కూడా వినండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చూడండి చాలా బాగున్నాయి. కొలతలు అంటూ ఏం లేదండి. నేను ఇక్కడ మఖానా తీసుకున్నాను ఒక 2 కప్పుల వరకు. మర్మరాలు, ఎండు కొబ్బరి, తర్వాత బాదాం, కాజు, కిస్మిస్, గుమ్మడి గింజలు, పోహా, పుట్నాల పప్పు, పల్లీల పప్పు, 2 స్పూన్ల పౌడర్ షుగర్, బ్లాక్ సాల్ట్, ఆమ్చూర్ పౌడర్, ఇవన్నీ కూడా తీసుకున్నాను. ఒక ప్యాన్లోకి ముందుగా మఖానా వేసుకొని ఈ విధంగా మనం రోస్ట్ చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని సైడ్లోకి తీసేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మర్మరాలను కూడా వేయించుకోవాలి. తర్వాత పోహాను కూడా వేసుకుంటున్నాను. వీటిని కూడా ఇలా రోస్ట్ చేసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేసుకోవాలి. ఆయిల్లో కూడా చేసుకోవచ్చు, బట్ మనం ఆయిల్ లేకుండా చేసుకున్నాము. ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ మాత్రమే వేసాను. వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు డైట్ చేసేవాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండు కొబ్బరి, పల్లీలు, పుట్నాలు, బాదాం, తర్వాత ఎండు ద్రాక్ష, గుమ్మడి గింజలు, కాజు ఇవన్నీ కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మంచిగా ఆయిల్లో రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి పసుపు, ఉప్పు, కారం, 2 స్పూన్ల వరకు పౌడర్ షుగర్, బ్లాక్ సాల్ట్, ఆమ్చూర్ పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ కూడా వేసుకున్నాను. ఇక్కడ పౌడర్ షుగర్ వద్దు అనుకుంటే బెల్లం పొడి కూడా తీసుకోవచ్చు. వాటిని బాగా మిక్స్ చేసుకొని ముందుగా మఖానా, పోహా, మర్మరాలు ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా టాస్ చేసుకోవాలండి. ఈ విధంగా మంచిగా అన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా ఇలా టాస్ చేసుకొని నెక్స్ట్ వీటిని సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. డైట్లో ఉన్న వాళ్ళకి ఈవినింగ్ టైంలో చాలా బాగుంటాయండి. ఒక కప్పటి వరకు తిన్నా చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.